హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, వర్షాలు మొదలైనవి కదా. ఈ మొక్కల్లో ఇట్లా ఇంత నిండుగా ఆకులు ఉంచుకోకూడదండి. ఏదైనా ఒక మొక్కకి ఆ మొక్క ఉంటే ఇట్లా ఉంటే ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఈ మొక్కల వరకు ఉంటే ఇవి ఎక్స్ట్రా వచ్చిన మొక్కలండి. ఇవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. లోపలంతా గాలి ఆడిద్ది, పురుగు అది ఏమి చేరకుండా ఉంటుంది. కొంతమంది ఒక అమ్మాయి అడిగింది, గాజు పురుగులు వస్తున్నాయమ్మా మాకు, మీకు లేవా, మీ టబ్స్లో లేవా అని అంది. ఇప్పుడు ఇట్లా వీటన్నిటిలో చూడండి, ఇవన్నీ ఆకులు కానీ ఏమి లేదు, చెత్త కానీ తీసేసా కదా మొన్న కటింగ్లు చేసేటప్పుడు. మళ్ళీ మొలుస్తున్నాయండి ఇట్లాగా. ఇకండి తోటకూర విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి. అయితే ఇట్లా ఇక నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కొమ్మలు ఆకులు ఏం లేకుండా చేసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు ఏదైనా పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, చిన్న కుండీ ఇది. దీనికే మొన్న పెట్టుకున్నా కదా, రీపాటింగ్ చేశాను మందార మొక్కలు. ఇప్పుడు దీంట్లో ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా ఈ చెట్టుకి గాలి ఎక్కడ వస్తుందండి మనకి? ఇక ప్రతి పురుగు చేరిద్ది. ఇప్పుడు ఇది తీస్తున్నాను. అయితే 2 బొచ్చు పురుగులు అంటాం కదా, అవి ఉన్నాయండి ఆకులో. సరే, నాకు టక్కున గుర్తు వచ్చింది. రాత్రి అమ్మాయి అదే కామెంట్లో పెట్టింది కదా, అమ్మ మీ దాంట్లో మీ టబ్స్లో లేవా గాజు పురుగులు, మాకు వస్తున్నాయని. సరే చూపించి చెప్దాము అని చెప్పి ఇప్పుడు వీడియో. ఇదిగండి, చంపేశానండి. ఇది పెద్ద పురుగు, బొచ్చు పురుగు. ఇదిగండి చిన్న పురుగు. ఇట్లా తీసేసరికి ఈ ఆకుల మధ్యలో కింద ఉండిపోయి తిరుగుతున్నాయి లోపల. ఇదిగండి, ఇదంతా ఈ మొక్కలో కూడా ఎక్కడన్నా ఉన్నాయేమో చూడాలి. ఇక వర్షాలు పడేటప్పుడు అండి, ప్రతి మొక్కని ప్రతి కుండీని మనం గమనించుకోవాలండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏముండవు, ఎక్కడన్నా ఒకటి అలా ఉన్నా కూడా మార్గం చెప్పా కదండి, రాశాను కామెంట్లో, చూసుకోండి. ఇదిగమ్మా, ఇప్పుడు ఇది బెండ మొక్కలు ఉన్న టబ్బు. క్లీన్గా ఉంటే ఏమి రావు. చూడండి ఒకసారి మీరు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇదిగో దూరంగా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇవి చక్కగా ఉన్నాయి, గమనించండి. చక్కగా ఉన్న దగ్గర ఇదిగమ్మా ఒక పురుగేడ. ఇవేనా మీకు వస్తుంది పురుగులు? ఏది లోపలికి వెళ్తాం చూడండి. ఇదిగమ్మా, ఈ పురుగులేనా మీకు వస్తుంది? ఒకసారి చూసి నాకు చెప్పండి. అదిగో చూడు, బయటకు వస్తుంది. అదిగోండి, ఇవేనా? ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఒకటి కనపడుతుంది. ఉదాహరణలు మనకి ఇవన్నీ. ఇప్పుడు అయితే ఈ టబ్లో నీట్గా ఉంది కాబట్టి ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ మనకి, నాకైతే గుబురుగా ఉండిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఈ మొక్కలన్నీ నేను తీసి పక్కగా జరుపుకోవాలి, పనులు చేసుకోవాలి. ఇంక వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలకు కూడా గాలి ఆడాలి. మొన్నటిదాకా ఎండలని చెప్పి ఒకదానమ్మటోటి నెట్టేసాము. ఇదిగమ్మ చెట్టుకు కూడా పడుతుంది. ఇక్కడ చూడు, ఇదిగోండి నా వేలు దగ్గర పోతుంది చూడండి. ఇప్పుడు ఇట్లా గుబురుగా ఉంటే గాజు పురుగులైనా బొచ్చు పురుగులైనా ఇంకా ఏదైనా వస్తాయి. కాబట్టి మనము వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఆకుకూరలు కోసుకుందామని పైకి వచ్చాను. ఈ ఆకుకూరలు కట్ చేసుకుందాము. నాకు ఈ తోటకూర అంటే ఇష్టం, బాగుంటుంది. దీన్ని కటింగ్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా అని చెప్పి అనుకున్నా. ఇది పడి మొలిసిన ఆకుకూర. ఇదే బాగా రుచిగా కూడా ఉంటుంది, కాడ కూడా లావుగా ఉంటుంది. ఇదిగండి, ఇది పిచ్చి మొక్క. ఇలాంటివి ఉంచుకోకూడదు. ఇప్పుడు నేను ఇది ఆకుకూరలు కటింగ్లు చేసుకుంటున్నా. ఇదిగండి, అటిక మామిడాకు, దీంట్లో ఈ పిచ్చి ఆకులు ఉన్నాయి, తీసేస్తాను. గంగబాయలాకు కొద్దిగా, నాకు 2-3 టబ్బుల్లో తీసుకున్నా, నాకు సరిపోద్ది. ఈ తోటకూర మటుకి కట్ చేస్తానండి.
కొద్దిగా అదొక రోజు కోసుకుని పులుసు కూర చేసుకున్నాము. ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్, కూరగాయలు హార్వెస్ట్ పెట్టాను కదా. ఇప్పుడు ఆకుకూరలు తీసుకుంటున్నా. మనకు ఆకుకూరలు కూడా ఫ్రీగానే వస్తున్నాయండి. ఇప్పుడు నేనైతే విత్తనాలు చల్లట్లేదు. అంతకుముందు మట్టిలో పడిమూల్సినవి బాగా వస్తున్నాయి. చూడండి, మనం తోటకూర లిక్విడ్స్ ఇస్తున్నాము, దాంట్లో కూడా నానబెట్టినప్పుడు వస్తాయి కదండి. అంత ఫ్రెష్గా ఉందో చూడండి, బాగుంది. కొద్దిగా అయితే మాకు సరిపోద్ది. అంటే అదొకరు వేస్తాను కాబట్టి ఇందులోనే బచ్చలాకు కూడా వస్తుంది. ఇవన్నీ ఉండేసరికి కనిపించటంలా. ఇప్పుడు అసలు మొక్క ఇది మందార మొక్క కొంచెం అది డల్ అవుతుందా ఏం అర్థం కాలేదు, చూడాలి. ఇవన్నీ తీసేసి కొంచెం గాలి పోసుకునేటట్టు చేస్తే మనం ఇంకా మొక్కకి ఇబ్బంది ఉండదు. దీనికి కూడా కొంచెం వర్షాలు తగ్గితే ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తానండి, కొంచెం తట్టుకుంటుంది. ఈ కొంచెం ఆకుకూరలు మనం తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వస్తాయండి. వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అమ్మటమ్మటే తీసుకోండి, చిన్న మొక్కలైనా పర్వాలేదు. లేదంటే మళ్ళీ పురుగు వచ్చి మనం తినటానికి పనికి రాకుండా అయిపోద్దండి. బాగున్నప్పుడే తీసి వండుకోండి. ఇవన్నీ పీకుతాను ప్రస్తుతానికి, తర్వాత ఈ వేర్లు కట్ చేస్తానండి. ముందు పీకి ఇక్కడ ఏమన్నా పురుగు అది ఉందేమో చూద్దాము. ఇప్పుడు చూడండి, మొక్కలు మొలవనియ్యండి అని చెప్తున్నాను కదా. మొలవనియ్యండి, ఏదో ఒకటి మొలుస్తుంటుంది. మనకు ఆకుకూరగాను ఉపయోగపడుద్ది, మొక్కకి కూడా కొద్దిగా మనం పీకినప్పుడు మట్టి గుల్లబారుతుంది. ఇదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తుంది. మనకు మొక్కలు ఏ ఒకటి పెరగాలి, పెరిగితేనే ఆ మట్టి కూడా మంచిగా ఉంది అని అర్థం. ప్రతి కుండీలలో మొక్కలు ఏమైనా పిచ్చి మొక్కలైనా మొలవకపోతే అది మంచి మట్టి కాదు, అక్కడ ఏదో తేడా ఉంది. దానికి మళ్ళీ మనము ఆ మట్టిని మంచిగా చేసుకోవడానికి ఏమైనా లిక్విడ్స్ అవి ఇచ్చుకోవాలి. అప్పుడు అది మళ్ళీ మంచిగా తయారవుతుంది. ఓకే, ఇదిగోండి బచ్చలాకు కూడా మొలుస్తుంది. ఇవన్నీ పడి మొలుస్తున్నాయండి, మనమేమి సీడ్స్ వేసినవి కాదండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇది కూడా కోస్తానండి, చెయ్యి మట్టి అయింది, తర్వాత కోస్తా. ఇట్లా పిచ్చి మొక్కలు అయితే తీసేసుకోవటం. ఇదిగండి ఒక టమాటా మొక్క, ఇదేందో ఒక 3 ఆకులతోటే వస్తుంది, చూద్దాం. ఇది ఇట్లా ఉంటే గాలి ఆడకపోతే ఇదిగండి పుట్టకొక్కలు లాంటివి కూడా పిచ్చి వస్తాయి. ఇది మొక్కకి కూడా అసలు మొక్కకి ఇబ్బంది అవుతుందండి, తీసేయాలి. నేను ఇప్పుడు 4-5 రోజుల నుంచి అనుకుంటున్నా తీసేయాలని. ఇదిగండి దీంట్లో ఉందండి గాజు పురుగు. ఇలా ఉంటేనే వాటికి అదండి చుట్టుకుపోయింది చూడండి. అదే గడ్డి అది ఏం లేని కాడ బాగానే ఉంటుంది. ఇదిగండి పచ్చ పురుగు చూడండి, ఇవన్నీ వస్తాయండి రకరకాలుగాను. అది చిక్కగా ఉంది కదండి, అందువల్ల. ఇప్పుడు కొంచెం మొక్కకు కూడా గాలి ఆడిద్ది. ఇది కొద్దిగా కదిలిస్తాను, ఆయనకు మట్టిని అట్ట కదిలిస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగండి ఈ మందార మొక్క కొమ్మతో నాటుకున్నది. అదిగా జామ మొక్కలో ఉంటే అది తీసి ఇక్కడ నాటాను కదా, బ్రతికింది, పూలు కూడా ఇస్తుందండి. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, ఇవన్నీ తీసేస్తేనే ఈ మొక్కకు కాస్త ఊపిరి అందిద్ది, గాలి ఆడిద్ది. చిన్న కుండీలు కదండి ఇవి. ఇలా ఉంటే ఏ పురుగైనా చేరిద్దండి. ఈ గడ్డి ఇక వర్షాకాలము ఇలాంటివన్నీ లేకుండా చేసుకోవాలండి, ఫ్రీగా ఉంచాలి మొక్కల్ని. ఎండాకాలం ఏమో మల్చింగ్ కోసం, మట్టి ఎండిపోకుండా ఉండటానికి మల్చింగ్ కోసం ఆ ఆకులు ఈ ఆకులు కొమ్మలు అన్నీ వేసి పెడతాము. ఇప్పుడేమో తీసేయాలి. ఇప్పుడు సమ్మర్ అయిపోయినట్టే ఇంకా నాకు తెలిసి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. కుండీలని శుభ్రపరచుకోవాలి. ప్రతి కుండీ కూడా మనకి
అసలు మొక్క బాగుండాలంటే ఇట్లా చేసుకోవాలి. ఎంత పని ఉంటుందో ఇప్పుడు ఇట్లా చేయాలంటే. అదండి నాకు ఆకుకూరకి కోసుకున్నా ఇలాంటివన్నీ తీసేస్తున్నాను. చూడండి ఈ మొక్కకి ఎంత ఆకు మొలిసిందో, చుట్టూరు ఎంత ఫ్రెష్గా ఉందో. అబ్బా అసలు ఎట్లాగే తినేయాలన్నంత ఇదిగా ఉంది, టెంప్టింగ్ వస్తుందండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, చూసుకోండి ఒకసారి. తీసేసిన తర్వాత మళ్ళీ రాదు కదా. అటుక మాడాకండి, ఎంత బాగుందో. పులుసు కూర చేస్తానండి, నోరు ఊరిస్తున్నానా. పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. తింటుంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పులుసు కూరలు ఎంత బాగుంటాయో కదా. చెప్పి నోరు ఊరిస్తున్నానా. చేసుకోండి మీరు కూడా, మీ కుండీలలో కూడా ఉంటాయి కదా, తీసుకొని చేసుకోండి. మనకిప్పుడు మిద్దె తోట పెంచుకున్నందువల్ల అన్ని రకాల ఆకుకూరలు మనకి ఇప్పుడు ఇవన్నీ దేవుడిచ్చిన వరం అండి మనకి కదా. మనం ఏమీ సీడ్స్ వేయలేదు, బాగా వచ్చినాయండి. ఇవన్నీ రకాలు వండుకున్నాం అనుకోండి, ఒకే దాంట్లో పెట్టుకొని పులుసు కూరలాగా అన్ని విటమిన్స్ మన బాడీకి అందినట్టే కదా. ఆకుకూరలు తినండి అని చెబుతున్నారు డాక్టర్లు, అది మనకి తెలుసు. నేను ఇదైతే పులుసు కూర ఎంత వస్తే అంత చేస్తానండి. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. 2-3 రోజులు తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. చూడండి, ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది, అందుకే జాగ్రత్తగా పీకాను అది. చూద్దాం, ఈ పీకేస్తాను ఇప్పుడు తోటకూర కూడా. ఎందుకంటే కాడలు ఉంచినా ఒక్కటి ఉంచుతాను, ఇవన్నీ నేను శుభ్రం చేసుకుంటా తర్వాత. నేను తింటాను ఆకుకూరలు, ఉంటే ఎవరికైనా ఇస్తున్నా, అది మంచిది కాబట్టి. ఇప్పుడు ఇదిగండి డబ్బా పెట్టాను చూడండి, ఇక్కడ ఒక చిన్న డబ్బా పెట్టా ఇక్కడ. అదిగండి ఆ పురుగులన్నీ ఆ డబ్బా కింద ఇది పక్కన పెడుతున్నాం. ఇదిగండి గాజు పురుగు, ఏది ఇదిగో పోతుంది. ఇట్లా వస్తాయి, ఇదిగో నల్ల పురుగు తెల్ల పురుగు 2 ఉన్నాయి. అట్లా తీసి తర్వాత చంపేసుకోవటం. దానికి మనం ఏం చేయలేం. ఇవన్నీ జాగ్రత్త చేసుకోవటం. అట్లా ఏదన్నా ఒక డబ్బా లాంటిది ఒక చోట పెడితే అక్కడికి చేరుతాయి. అవి చూసుకొని మనం తీసి బయట పడేసుకోవటం, లేకపోతే చంపేసేయటం చేయాలి. ఇది ఒక కొమ్మ ఉంచుతానండి, కట్ చేస్తాను. ఈ కొమ్మ మళ్ళీ చిగుర్లు వస్తుంది, అప్పుడు ఇదే ఆకు మనం మళ్ళీ తినచ్చు. ఇదిగండి, ఇది ఏందో దొండతీగండి, మరి పిచ్చిదో మంచిదో తెలీదు. ఉంచుదాం. ఇదిగండి పురుగులు ఆ చిక్కంగా ఉన్న దగ్గరే ఉంటున్నాయండి. చూశారు కదా, 2 రకాలుగా చూపించాను. ఇదిగండి ఇట్లా ఏరేసుకొని తీసేయటం. ఇంకా ఇది ఈ కుండీకి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది చూడండి. ఇక గాలి పోసుకుంటుంది. ఆ పురుగు ఏమన్నా ఉన్నా కూడా పక్కకి వెళ్ళిపోద్ది. ఈ మట్టిలో ఏడన్నా బయటపడ్డా మనం తీసేయచ్చు, తర్వాత కనిపిస్తాయి కదా మనకి. ఇదిగోండి ఇట్లా అవి వస్తుంటాయి, దాని లోపల మట్టిలో గుడ్లు పెడుతుంటాయి. అవి చూసుకొని తీసేయటమే, ఇంకా అయ్యే మనకు పనులు. ఇదిగండి ఇది కూడా పీకేస్తున్నాను. ఇది ఒకసారి కట్ చేశాను, ఇక మళ్ళీ పీకేస్తాను. ఎందుకంటే ఇంక ఉంచితే ఈ మొక్కకి ఇబ్బంది అయింది, మందార మొక్కకి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇందులో. తోటకూర, గోంగూర, ఇదేమో మనకి తలక పెట్టుకుంటాం కదా గుంటగలగరాకు, చెంచలాకు. ఇదిగోండి చెంచలాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కూడా కోస్తా, ఆ పులుసులోకి వేసుకుంటా. అదిగండి గుంటగలగరాకు ఉంది, గుంటగలగరాకును మందార ఆకులు. ఇదిగండి గోరింటాకు చెట్టు ఉంది నా దగ్గర ఒకటి. ఇవన్నీ
ఒక పూట కోసుకొని తలకు పెట్టుకుంటానండి. ఈ రంగు వేస్తుంటే తల కూడా వారం రోజులు కూడా ఉన్నట్లు నాకైతే. ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మన మొక్కల్లోనే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆ మందార ఆకులు, నాటు పూలు ఆకులు, ఎర్ర మందారం ఉంది కదా, నాటు ఆకులు మంచిదంట. అది ఇది గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటానండి తలకి. మీరు కూడా ఎవరైనా అట్లా ఉంటే తలకు పెట్టుకోవడానికి ఉపయోగించండి. ఇది తర్వాత బీగుతాను. తోటకూర వరకు తీసేసి, ఇది బాగలేదు. ఇదేందో పిచ్చి మొక్క. అబ్బో ఎంత బిరుగు అయిపోయింది. ఇట్లా ఇంకా వర్షాలు పడేటప్పుడు అండి దగ్గర ఉన్నా కూడా మొక్కలకి గాలి ఆడక కూడా సగం ఇబ్బంది పడతాయండి. ఇట్లా తీసేసుకుంటేనే కొంత ఈ మొక్కలు బాగుంటాయి. ఇది తర్వాత బీగుతానండి. చామంతి కొమ్మ ఒకసారి ఎట్లా నేను తిరుగుతూ ఉంటే ఇరిగిపోతే అక్కడ గుచ్చాను, బతికింది అది కూడా తీసి నాటుకోవాలి. ఇందులో 2 మందారాలు, పాలకూర ఉందండి. ఈ పాలకూర తర్వాత కోసుకుంటా. ఇది తోటకూర, గుంటకాలకు రాకుండా ఇందులో కూడా. ఇవన్నీ తర్వాత వాళ్ళు చేస్తానండి. ఇదిగండి తోటకూర. కొంచెం 2 కొమ్మలు 3 కొమ్మలు గోంగూర కోసుకుంటా, ఎందుకంటే పులుసులోకి బాగుంటుంది. ఇవన్నీ తర్వాత వాళ్ళు చేస్తానండి. ఇక్కడ గోంగూర కోద్దామండి. కొంత కోసాను. ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉందండి. ఈ గోంగూర పచ్చడి చేయమంటే చేస్తా. అదేగా చెప్తున్నాను, బాగుంటుంది పచ్చడి కూడా. మొన్న చెప్పే కదా, కొంచెం ఎక్కువ చేసానప్పుడు అది మిగిలిపోయి బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మర్చిపోయా. లేదంటే ఇంకా 2-3 రోజులు వచ్చేది మాకు. ఇదిగండి కోస్తా ఉన్నాను, ఇక్కడ తెచ్చి పెడుతున్నా. ఇంకా అది బయట ఉండేసరికి పాడైపోయింది, పడేసా. పాడైనా మనకేమీ వేస్ట్ పోదు కదా. ఇదిగండి ఇక్కడ మల్లె చెట్టు తీసి ఆ టబ్లో నాటాను కదా, ఇందులో ఉంది గోంగూర. ఇట్లా అక్కడొకటి అదే పడి మూలుస్తుంటున్నాయి. మనకు అదే సరిపోతుందండి, చాలు. ఎందుకు ఇంకా ఒక ఫ్యామిలీకి ఎందుకన్నా ఎందుకు అది. ఇవన్నీ కోసినవి. ఇంకా ఇక్కడ ఉంది తోటకూర, అవన్నీ వాళ్ళు చేయాలి. ఇవన్నీ ఇది కూడా తీయాలి. అవన్నీ సపరేట్ చేశాను కొంచెం ఇప్పుడు దాకా. పొన్నగంటాకు కట్ చేయాలండి. చివర్లు బాగుంది, లోపలికేమో కొంచెం పురుగు తింటుంది. మనకి ఇప్పుడు కట్ చేసుకుంటే ఏదైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈరోజు కాదు, రేపు తీస్తాను. ఇదిగండి గులాబీ మొక్కలు చూడండి, చిగుర్లు ఎలా వచ్చినాయో, ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉందండి గోంగూర. ఈరోజు ఉదయాన్నే వచ్చి పొయ్యికి ఎన్ని పనులు వాళ్ళు చేశాను. ఏం చేశానంటారా? ఇదిగో ఈ గోంగూర మొక్కలు, ఇది ఇట్లా ఉన్నాయి. నిమ్మ మొక్క, తులసి మొక్కలు, ఇది స్వీట్ లెమన్ అండి. పిందెలు ఇదండి, పిందెలు వచ్చినాయి. కొన్ని పండి రాలిపోయినాయి మొన్న. ఇదిగండి అయితే ఇంకా ఇది శుభ్రం చేసేస్తే
బాగుంటుందని దీన్ని మించి ఉంది తులసి మొక్క. దీంట్లో అట్నే తోటకూర మొక్కలు, గోంగూర మొక్కలు అన్నీ ఉన్నాయి. తీసి పడేసా. ఇది వాళ్ళు చేద్దాం అనుకుంటానే ఉన్నాను, అది అంతే పోయింది. ఇదండి ఏందో బూజు పురుగు, తీసేసా. ఇది చూడండి కాయలు పడ్డాయి. నిమ్మ చెట్టు అండి, గజ నిమ్మని ఇచ్చారు. ఇదిగండి పూత. ఇది నిన్న ఉదయం చూశానండి. ఇదేమో మొన్న వచ్చింది. ఈ ఆకుల్లో కనిపించలే నాకు, అందుకని ఇప్పుడు పొద్దునొచ్చి ఇవన్నీ శుభ్రం చేసుకున్నా. ఇక్కడ ఈ 2 అక్కడక్కడ కొన్ని ఉంటే గోంగూర మొక్కలు, ఈ పాతవి అండి. చూడండి ఎన్నిసార్లు కట్ చేశాను. సరే ఇంకెందుకు లేని అది తీసేసా. అవతల ఉన్నాయి కదా ఫ్రెష్గా, ఈ కొంచెం ఆకు తీసుకుంటే సరిపోద్ది. ముదిరియన్ని తీసేసుకోవటం అండి. ఇప్పుడు కుండీలు ఖాళీగా ఉంచుకోవాలండి ఈ రోజుల్లో. ఇంకా లేదంటే ఏదో ఒకటి పురుగు జారుతూ ఉంటుంది. అది కంట్రోల్ చేయాలంటే కష్టమైంది తర్వాత. ఇదిగండి ఇట్లా పీకేసా. ఇంకా ఉంటుంది గోంగూర, అక్కడక్కడ మనకి తిరుగుతున్నప్పుడు కనపడిద్దండి. ఇదిగండి అంతా పీకి ఇక్కడ పడేసానండి. ఇదిగండి చూడండి ఎంత వచ్చిందో. ఇది మొత్తం మళ్ళీ నేను కంపోస్ట్లోకి వేస్తా. ఇదిగండి ఇది కాకర చెట్టుని ఇప్పుడు శుభ్రం చేసా. మీకు అది షార్ట్లో పెడతానండి. ఈరోజు నైట్ వస్తుంది షార్ట్లో. కింద నుంచి ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఉంటే శుభ్రంగా తీసేసాను. ఇంకా ఉన్నాయి, ఎండ పడుతుందిలే అని చెప్పి. ఎండ వస్తుంది, కొంచెం మూగెగ్గిగా ఉండి. ఇదిగో బీరాకులు తీసేసానండి. బీర మొగ్గ పడితే పిందె పాలినేషన్ చేసుకున్నా. అట్లా చాలా పనులు. ఇదిగో బీరాకులు అన్నీ కట్ చేసుకున్నా. మొత్తం ఇదిగో బొచ్చుకేసి పెట్టా. ఇదంతా కంపోస్ట్లోకి ఒక గోతానికి వేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ పట్ట ఇక్కడ తీసేపిద్దాం అనుకుంటున్నా. అందుకని గోతానికి వేసుకుంటే మనకి గోతం పక్కన పెట్టుకోవచ్చు. ఇట్లా పాత గోతాలు చినిగిపోతున్నాయి, ఆకులు వేసినాయి. ఇది కూడా కంపోస్ట్ అయ్యే ఉంటుంది సగానికి పెచ్చు. తీసి అది ఏదన్నా మొక్కలు పెట్టుకున్నప్పుడు వేసుకోవటం, లేదంటే ఇంకా కంపోస్ట్లోకి వేసుకోవటం. ఇట్లా పాత మట్టిని ఇట్లా పక్కన పెట్టుకుంటానండి. అది ఆ కంపోస్ట్లో ఆకుల్లోకి కొద్దిగా అది ఎట్ట చేస్తానో చూపిస్తానండి మీకు కూడా. ఇట్లా మొక్కలు ఏమన్నా ఉంటే పీకేసుకుంటారు కదా. మనకి పాత గోతాలు కూడా చాలా అవసరం పడతాయండి, ఉంచుకోండి ఏమన్నా ఉంటే. ఇదండి గోంగూర ఇక్కడ కోసం. ఇంకా ఉంది కానీ నేను ఎందుకులేండి, అది అక్కడ ఒకటి ఉంది, తోటకూర ఉంది. రేపు ఎప్పుడన్నా కోసుకుంటే సరిపోద్ది ఇప్పటికి. ఇదిగండి మల్లెపూలు కోద్దాము. పూలు కూడా భలే వచ్చినాయండి చూడండి. ఇదిగండి ఇదిగండి బాగా వస్తున్నాయి మళ్ళా పూలు. మొన్న కటింగులు చేసాం కదండి, ఇంక ఇప్పుడు బాగా వస్తాయి. శుభ్రంగా ఉంది కదా మొక్కల్లో కూడా. ఏందో కనకాంబరాలు, సన్నజాజులు, తుమ్మి పూలండి, మల్లెపూలు. ఇవి పూలు కోసాను. ఇవన్నీ ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి. చాలా వచ్చినాయండి మొగ్గలు కూడా. ఇదండి అటికి మామిడాకు వడబడుతున్నాయండి ఎండకి. అదండి మోగెగ్గిగా ఉంది. ఇప్పుడు 9:15 అయింది టైము. పొద్దునొచ్చి అంత పని చేశాను.
ఇదండి అటిక మామిడాకు చూడండి, తోటకూర, ఇది గంగబాయిలాకు, లేత కొమ్మలండి, లేత మొక్క కూర భలే ఉంటుందండి. ఇది గోంగూర వడబడిపోయింది. ఇదండి బాగున్నాయా ఆకుకూరలు? చెప్పండి. మీకు కూడా ఇట్లానే దొరుకుతుంటే కోసుకొని అమ్మటే మనం ఉపయోగించుకుంటే పురుగు పట్టక ముందే, ఇంకా 2-3 రోజులు చూడకపోతే పురుగు వస్తుందండి. ఆ పచ్చ పురుగు చూపించా కదా ఇందాక, అలాంటివి వచ్చినాయంటే ఆకు మొత్తం తినేస్తుందండి. ఉంటే తొందరగా కోసుకొని ఎవరికైనా ఇవ్వటమో మనం తినటమో చేయాలి. అప్పుడు మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము. సరే అండి, అయితే ఇవన్నీ ఇప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఓకే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి. పూలు బాయ్.